శివము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యమును భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తన దేవుని మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచ్చిన 2 వచ్చిన 3 వచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తన దేవుని మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచ్చిన 2 వచ్చిన 3 వచ్చిన 3 వచనాలుగానే నిదానంగా ధ్యానించి చదివి భూలోకంలో సేవకులు, క్రైస్తవులు, విశ్వాసులు, సంఘ నాయకులు, సమస్త నాయకులు చదివి మారు మనస్సు పొందిన దేవునికమైనటువంటి ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యుద్ధము, వాక్యమే దేవుడైనది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మనిషి శరీరం ధరించుకుని ఈ లోకంలో సంచరించాలి. దేవునికి మహిమటువంటి కనుక సమస్తము ఆయన మూలము కలిగినది ఏది ఆయన లేకుండా లేదు. ఆయన ఎవరనగా ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు. ఆయన ఎవరనగా సృష్టికర్తన దేవుడు. ఆయన ఎవరనగా ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు లేకుండా ఏమీ కలగలేదు. ఆకాశం, భూమి, చెట్లు, గుట్టలు, పుట్టలు, గాలి, నీళ్ళు, సముద్రాలు, వాన అన్నీ కూడా సమస్తము ఆయన మూలముగా కలిగిన. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము ఆయన మూలంగా కలిగను. ఆయన లేకుండా ఏం కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచ్చిన 2 వచ్చిన 3 వచ్చిన చదివితే మనకి వాక్యం తెలుస్తాయి. సమస్తము ఆయన మూలం కలగజేసిన దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు. లోకములో సంతానము కలిగిన, సంపాదన కలిగిన మనుషులకు, భూమి మీద మనుషులకు సంపాదన కలిగిందంటే, సంతానము కలిగిందంటే కూడా ప్రభువుని యేసుక్రీస్తు దైవవలనే కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, సమస్తం ఆయన మూలంగా కలిగింది. నేను కష్టపడి నేను సంపాదించాను 10 ఎకరాల భూమి, జిండ్లు, వాతులు, కార్లు, బంగారు, నా యొక్క ఆస్తి ఎవరు కూడా సంపాదించలేరు. అంత సంపాదించానని సంపాదించిన వ్యక్తి గర్వపడి అతిశయపడుతుంటాడు. అది రాంగ్ మాట. ప్రభువుని యేసుక్రీస్తు కలగజేస్తేనే నీకు కలుగుతుంది. సంతానం కూడా అంతే, సంపాదన కూడా అంతే. ఇప్పుడు చాలామంది రాత్రి పగలు కష్టపడతారు, ఏమీ కలగదు. రాత్రి పగలు కష్టపడతారు, కుటుంబం కొరకు ఎన్నో పనులు చేస్తారు, కానీ వాళ్ళకి ఇల్లు, వాకిలి, కారు, బంగ్లు ఏమీ కలిగి ఉండదు. కారణం ఏమి దేవుడు నాకు సహాయం చేయలేదు, ఏమి కలగ చేయలేదని బాధపడేవారు కొందరు. నాకున్నంత ధనము ఎవరికి కలగలేదని కొందరు గర్వపడుతారు. కొందరు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మారు మనస్సు పొందాలి. ప్రతి నెల కూడా అమావాస పున్నము మనుషులను ఏలుతుంది, నడిపిస్తుంది. ప్రతి నెల కూడా 15 రోజులు పున్నం ఉంటే 15 రోజులు అమావాస, 15 రోజులు పున్నం, 15 రోజులు అమావాస ఎట్టుందో భూలోకంలో మనుషులకు దుఃఖము కలిగిన, బాధ కలిగిన, సంతోషం కలిగిన సృష్టికర్తన దేవుని దయవలనే కలుగుతుంది. కనుక ఇలా దుఃఖము కలిగిందా, బాధ కలిగిందా, నవ్వు కలిగిందా, నీకు సంతానం కలిగిందా, ఆరోగ్యము కలిగిందా, ఆనందం కలిగిందా, ఉద్యోగం కలిగిందా, ఉల్లాసం కలిగిందా, సృష్టికర్తన దేవుని దయవలనే కలుగుతుంది. మనుషులు అతిశయపడటానికి వెళ్ళలేదు, గర్వపడటానికి వెళ్ళలేదు, విర్రవీగటానికి వెళ్ళలేదు, బాధపడటానికి కూడా వెళ్ళలేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకములో చూడండి, ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు సుఖ దుఃఖములు జోడి చేశాడు. సుఖము, దుఃఖము. సుఖము శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు, వచ్చిపోతుంటాయి. అమావాస పున్నంలాగా అన్నీ వచ్చిపోతుంటాయి. పెద్ద తాండ్రపాటి గ్రామంలో మాకున్న ఆస్తి సంపాదన కానీ, మాకున్న భూములు, పొలాలు కానీ, మా తాత ఆర్ జాన్ అంటే మా తాత మిలిటరీ ఆఫీసర్ అయినా, భారతదేశంలో గొప్ప మిలిటరీ ఆఫీసర్ అయినా, మస్తు సంపాదించాడు. కానీ ఈరోజు ఏమీ లేదు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కృప వలన ఆయనకు ఉద్యోగం కలిగింది, సంపాదన కలిగింది. కానీ ఈరోజు మాకేమీ లేదు. ప్రభువుని యేసుక్రీస్తు పాదాలు తప్ప, ప్రభువుని యేసుక్రీస్తు దేవుని నమ్ముకొని ఆయన పాదాలను పట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ బ్రతుకుతున్నాం. ఈ లోకములో పెద్ద తాండ్రపోటులో పెద్దగా ఈ లోకములో ఏమీ లేదు. ఇల్లు లేదు, వాటి లేదు, ఏమి లేదు. నష్టము కలిగిన లేదు, లాభము కలిగిన, నష్టము కలిగిన, లాభము కలిగిన సృష్టికర్తన దేవుని వలన కలుగుతుంది. యోహాను సువార్త
1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడును, వాక్యమే దేవుడైన వాక్యమైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము, వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ. సమస్తము ఆయన మూలముగా కలిగను. నీకు రోగం కలిగిందా, ఆరోగ్యం కలిగిందా, నీకు బాధ కలిగిందా, సంతోషం కలిగిందా? మనిషికి బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఏదైనా కలిగి ఉన్నవచ్చే. నీకు వస్త్రాలు కలిగినవా, బంగారు కలిగినవా, బట్టలు కలిగినవా, కార్లు కలిగినవా, ఇల్లు కలిగినవా, ఆస్తు కలిగినవా, భూములు కలిగినవా, పొలాలు కలిగిన, ప్లాట్లు కలిగినవా, ఏదైనా కలిగి ఈరోజు ఉంటే భూమి మీద మనుష్యులు, స్త్రీలైన పురుషులైన గర్వపడకూడదు, అశ్వకుడు. నేను సంపాదిస్తే నా ఇంతవరకు సంపాదించిన అనకూడదు. ఎందుకంటే నువ్వు సంపాదించలేవు. సృష్టికర్తన దేవుడు కలగజేసి ఆయన సహాయం చేస్తేనే నీకు కలుగుతుంది. అది భూమి అయినా, ప్లాట్లైనా, ఇళ్ళైనా, కార్లైనా, ఉద్యోగమైనా, అది సంపాదన అయినా సరే, అది సంతానం కూడా సరే. చాలామందికి సంతానం పిల్లలు లేక బాధపడి ఏడుస్తున్నారు. సంతానం లేదు, వాళ్ళు సంసారం చేస్తలేరా, కాపురం చేస్తున్నారు కానీ సంతానం కలగడం లేదు. రకరకాల ప్రయత్నం చేస్తున్నారు సంతానం లేక ఆడపిల్లలు, మగపిల్లలు ఒక్కరన పడితే బాగుంటుంది అని రకరకాల ప్రయాసపడుతున్నారు. సంతానం లేని వారి బాధ ఎవరికి తెలుసు? సంతానం కలిగింది, సంతానము కలగజేసిన, సంపాదన కలగజేసిన, నీకు ఉద్యోగం కలగజేసిన, దుఃఖము కలగజేసిన, బాధ కలగజేసిన, ఆనందం కలగజేసిన, ఆరోగ్యం కలగజేసే ప్రభుని యేసుక్రీస్తు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. సృష్టికర్తన దేవుడు కలగజేసిన దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, మనుషులు రకరకాల పిచ్చి మాటలు, తిక్క మాటలు మాట్లాడుతుంటారండి. పిచ్చి మాటలు, తిక్క మాటలు మాట్లాడుతుంటారు. మనుష్యుడు ఏమీ చేయలేడు. మూరుడు ఎక్కువ చేయలేడు, మూరుడు తక్కువ చేయలేడు. సమస్తము చేసేది ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే. చింత చేయొచ్చు, బాధపడవచ్చు, కానీ ఈ లోకముల ఈరోజు సంతోషంగా ఉన్న కుటుంబము రేపు దుఃఖములు మునిగిపోతుంది. ఈరోజు సంతోషముతో ఉన్న కుటుంబాలు రేపు దుఃఖములు మునిగిపోతుంది, బాధలు మునిగిపోతుంది. కారణం, రేపు ఏం సంభవిస్తుందో భూమి మీద మనుషులకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో భూమి మీద మనుషులకు ఎవరికి తెలియదు. సైంటిస్టులకి, డాక్టర్లకి, వైద్యులకి, ఈ లోకముల రాజకీయ నాయకులకి ఎవరికి కూడా భూమి మీద తెలియదు. రేపు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. సృష్టికర్తన దేవుడు మాత్రమే యేసు ప్రభుకు తెలుసు. జరిగేది, జరగపోయేది యేసు ప్రభుకు తప్ప ఏ మనిషికి తెలియదు, ఏ మానవునికి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సాధిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం. సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నీకు నాకు ఇల్లు వాకిలి ఆయన కలగజేసింది. భూమి మీద మనుష్యుడు పుట్టినప్పుడు, స్త్రీలు పుట్టినా, పురుషులు పుట్టినా, ఎవరు ఏమి తీసుకొని పుట్టలేదు. భూమి పుట్టలేదు, ఇల్లు తీసుకొని పుట్టలేదు, కారు తీసుకొని పుట్టలేదు, బంగారు తీసుకొని పుట్టలేదు, బట్టలు తీసుకొని పుట్టలేదు, ఆహారం తీసుకొని పుట్టలేదు, గిన్నె తల్లి తీసుకొని పుట్టలేదు. భూమి మీద ఏ స్త్రీ పుట్టినా, ఏ పురుషుడు పుట్టినా ఏమి తీసుకొని పుట్టలే కానీ పుట్టిన మనిషికి దేవుడు సమస్తాన్ని కలగజేశాడు. గాలి, నీళ్ళు, ఆరోగ్యం, ఆహారం, వస్త్రాలు, మనిషికి ఏమేమి కావాలో, స్త్రీ పురుషులకి ఏం అవసరం ఉందో, ఏ కొరతలు ఉన్నావో అన్నిటినీ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పుట్టించిన దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమతో ఆయన సహాయం చేశాడు. కనుక ఈ లోకముల శివము కలిగిన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో అందరి జీవితములు కూడా బతికున్న మనుషులందరి జీవితం, నెలకి అమావాస్యం వస్తుంది. అమావాస్య 15 రోజులు, పున్నము 15 రోజులు, అమావాస్య 15 రోజులు, పున్నము 15 రోజులు. అలాగే మనిషి జీవితం కూడా సంతోషం, ఆనందము, డబ్బు, సుఖభోగాలు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ఈ లోకంలో అనారోగ్యాలు అన్నీ కూడా కొన్ని రోజులు వచ్చిపోతుంటాయి. నీకేమైనా సరే, ఈరోజు ఉండేది రేపు నీకు ఉండదు, ఈరోజు ఉండేది రేపు ఉండదు, ఈరోజు లేనులకి రేపు ఉంటుంది. దేవునికి మహిమ కలిగి గాక. దేవుడైన యేసుక్రీస్తు దేవుడు మనుషులందరినీ పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, మనుషుల అక్కర్లు తీర్చి కొరతలు తీర్చే దేవుడు. కనుక ఈరోజు మనుషులు భూమి మీద మనుషులు గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించని బాధపడుతున్నారు. దేవునికి మహిమ కలిగి గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. సమస్తము ఆయన మూలముగా కలిగిన, ఆయన అంటే ఎవరు? సృష్టికర్తల దేవుడు యేసుక్రీస్తు దేవుని ద్వారా కలుగుతుంది. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం నుంచి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.